వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పల్నాడు జిల్లా దుర్గి మండలం నెహ్రూ నగర్ తండాలో కుమార్ గారితో ఉన్నాము. సో వీరిక్కడ 2 ఎకరాలలో గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేస్తున్నారు. జనరల్గా రైతులు సాధారణ వంకాయ సాగు చేస్తుంటారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతము గ్రాఫ్టింగ్ వంకాయ అనేది చాలామంది రైతులు ఇప్పుడిప్పుడు సాగు చేస్తున్నారు. జనరల్గా నార్త్ సైడ్ రైతులు ఎక్కువగా ఈ గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేస్తుంటారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో గత 2-3 సంవత్సరాల నుండి రైతులు ఈ గ్రాఫ్టింగ్ వంకాయ వైపు వెళ్తున్నారు. ముఖ్యంగా గ్రాఫ్టింగ్ వంకాయ వైపు వెళ్ళడానికి కారణము ఇందులో దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. మనకు క్రాప్ వేసిన తర్వాత ఒక 2 years వరకు ఈ క్రాప్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా రైతులు వీడియోని పూర్తిగా చూసి అవగాహన చేసుకోవాలి. ఏ మందులు స్ప్రే చేయాలి, ఫెర్టిలైజర్లు ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా నాటుకోవాలి, మార్కెటింగ్ ఎక్కడుంది, ఇటువంటి పూర్తి విషయాలు చూసుకొని మీరు కూడా సాగు చేసుకున్నట్లయితే ఈ రైతుల మాదిరిగా మీరు కూడా గ్రాఫ్టింగ్ వంకాయలో మంచి ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వీరిని ఈ పూర్తి వివరాలు వీరి యొక్క అనుభవాన్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అసలు మీరు మీరు ఎడ్యుకేషన్ చదువుకుంటున్నారా? బీటెక్ కంప్లీట్ అయింది నాది. ఓ సూపర్. బీటెక్ కంప్లీట్ అయిందా? ఎక్కడ చదువుతున్నారు బీటెక్? చెన్నై భారత్ యూనివర్సిటీ, చెన్నై భారత్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నారు. అంటే మీరు ఎడ్యుకేషన్ వైపు ఉన్న వాళ్ళు జనరల్గా ఇటు ఈ ఫీల్డ్ రావడము, తోటలకు రావడము ఇదంతా ఉండదు. జనరల్గా సిటీలోనే ఉంటారు, ఎప్పుడో ఇంటికి వచ్చి వెళ్తుంటారు. ఇప్పుడు ఇది కూడా మీకు ఇంట్రెస్టా వ్యవసాయం అనేది? నేను యాక్చువల్గా అగ్రికల్చర్ స్టూడెంట్. నేను ఏ విధంగా అంటే డిగ్రీ ఏమన్నా? నేను బైపీసీ తీసుకొని అగ్రికల్చర్ తీసుకున్నాను. బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత దాంతో చెన్నై భారత్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ వచ్చింది మాకు. అక్కడ డైరెక్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. అక్కడ 6.5 lakh ఫీజు పర్ యానం నాకు. అది అక్కడ కంప్లీట్ అయిపోయింది. అక్కడ మనకు పార్ట్ ఆఫ్ ప్లాంట్స్ ఇది మనకు ఉంటది కదా లెసన్స్, దాంట్లో గ్రాఫ్టింగ్ వచ్చి అక్కడ తెలుసుకుని దాని మీద ఇంట్రెస్ట్ ఇంకా మనం యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసి మనం ఇంకా దీని సైడ్ తెలుసుకొని దీన్ని వేయడం జరిగింది. గ్రాఫ్టింగ్ వంకాయ వేయాలనుకున్నాం. సో ప్రస్తుతం మీరు ఇక్కడ ఏరియాలో ఎవరైనా వేసిన గ్రాఫ్టింగ్ వంకాయ? లేదండి, ఫస్ట్ ఇప్పుడు మేమే స్టార్ట్ చేసింది. ఇప్పుడు స్టార్ట్ చేసి కూడా దీంతో 7th month ఇది రన్నింగ్ అయ్యేది. మీరు గ్రాఫ్టింగ్ వంకాయ ఎందుకు వేయాలనుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు జనరల్ నర్సరీ మొక్కలు చేస్తామండి, అది ఒక 2 or 3 months, యాక్చువల్ గా సరే అంటే 4 months. అంత మించి ఇంకా అది ఇంకా ఈల్డింగ్ రాదు, మొత్తం ఈల్డింగ్ రాదు, క్రాప్ అయిపోద్ది. ఏంటంటే గ్రాఫ్టింగ్ ఇది కింద ఏమో అడవి వంక వేరు, పైన ఏమో నర్సరీ మొక్క అంటూ కదా. సో ఇది చాలా సార్లు నేను 2-3 months రీసెర్చ్ చేసి చూసి అన్ని యూట్యూబ్ లో వీడియోలు అని చూసి మొత్తం చూసిన తర్వాతే ఇది సెలెక్ట్ చేశాను. తర్వాత ఆనంద్ రెడ్డి గారి నెంబర్ యూట్యూబ్ లో దొరికింది. దాని తర్వాత ఫోన్ చేసి ఆయనకి మొక్కలు తెప్పించాం, వేసి ఇప్పుడు 7 months అయింది. 7th month. ఫస్ట్ ఇప్పుడు ఇది 2 ఎకరాల మీరు ఎంత వేసారు? 2 ఎకరాలు 1.5 acres. 1.5 acres ఎట్లా ల్యాండ్ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారు? ఎరువులు ఏమి? ఫస్ట్ కింద ఎరువు జల్లించుకొని దాని తర్వాత ప్లో వేసుకున్నాం. కోడి ఎరువు వేసుకొని. ఎంత వేసుకున్నారు? మేము ఒక లారీ వేసినాం అండి. లారీ వేసిన అంటే డైరెక్ట్ వేసిండ్రా? కింద జల్లిండ్రా 10 మంది కూలీలు పెట్టి జల్లించాం. దాని తర్వాత దాని మీద దుక్కి ప్లవ్ వేయించి తర్వాత రొటాటర్ మిషన్ ఉండేది కదా, అది వేయించాం. అది వేయించిన తర్వాత గొర్రె గుంటకి తెప్పించి సాల్ తీసినాం. బోదెలు తీసి ఇంకా బోదెల మీద సార్ గారు మొక్కలు పంపించారు. ఇంకా ఇది ఇప్పుడు వరి నారేస్తాం చూడండి, నీళ్లు వదులుకొని డ్రిప్ మొత్తం వాటర్, డ్రిప్ మల్చింగ్ ఏం లేదు, కాలువల ద్వారా నేర్చుకుంటాం. నార్మల్ కాలువల ద్వారా సింపుల్ సిటీగా అయిపోవాలి. ఇప్పుడు కాలువల ద్వారా నీళ్లు వదులుకున్నా వరి నాటు వేసినట్టు 3 feet కి అటు గుచ్చి మొక్కకు 3 feet, లైన్ కు లైన్ ఎంత తీసుకున్నారు? 8 feet, సాల్కి 8 feet, 8 feet తీసుకున్నాం. ఇలా మొత్తం ఎకరంన్నర. ఎన్ని మొక్కలు వేసిండ్రు ఎకరంన్నరలో? మేము ఎకరంన్నరలో 4,200 మొక్కలు పట్టినాయి. 4,200 మొక్కలు పట్టినాయి. జనరల్ గా 2 ఎకరాలు పట్టేటి ఎకరం అంటే ఎకరంన్నర కొద్దిగా ఎక్కువ ఉంటుంది కావచ్చు. కొద్దిగా ఓకే. కొన్ని దగ్గర పడ్డాయా? 3 feet తీసుకున్నారు. మనకు స్టార్టింగ్ కదా తెలియదు, మనం అంత మెజర్ చేసి ఏమీ లేదు, వేసినాం అంటే ఎస్టిమేషన్ తో ఆ విధంగా వేస్తే కొన్ని ప్లేసులలో 2.5 feet కూడా పడవచ్చు. అందుకే మీకు ఎక్కువ పట్టినాయి. జనరల్ గా ఎకరాన్నర 2,000 పడతాయి, మీకు ఎకరాన్నర కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి 4,000 చేంజ్ పడ్డాయి. ఓకే. ఎప్పుడు ఏ మంత్ లో వేసింది ఇది ప్లాంటేషన్? ఇది నేను జూలై మంత్ లో వేసానండి. జూలై ఎప్పుడు వేసింది? లాస్ట్ స్టార్టింగ్ జూలై 12th కి ప్లాంటేషన్ జరిగింది. ప్లాంటేషన్ చేసినాక ఏమైనా ఎరువులు ఎట్లా ఏమైనా ఇచ్చిండ్రా? ప్లాంటేషన్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ ఇంకా బోదిలు కదా, వాటి అట్లా నీళ్ళు వదిలినాం. ఫస్ట్ మొక్క చిన్నగా ఉన్నప్పుడు DAP జల్లాం. ఎన్ని రోజులకు మీరు ప్లాంటేషన్ చేసిన 10-15 రోజుల తర్వాత DAP వేసి కింద ఏరు వ్యవస్థ కొంచెం బలపడి సెట్ అయ్యి కొంచెం ఎగురు తీస్తున్నట్టు అప్పుడు వేసిండ్రు. అప్పుడు ఇంత DAP చెట్టుకి ఇంత జల్లాం, సైడ్ మరి ఎక్కువ వస్తే మళ్ళీ కొద్దిగా జల్లాం. దాని తర్వాత ఒక 1.5 feet 2.5 feet దాకా వచ్చింది. ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకా వేరే చోట కొంచెం హైదరాబాద్ కోచింగ్ పని ఉంటే నేను వెళ్ళిపోయాను, కోచింగ్కి వెళ్ళాను. మా నాన్న వాళ్ళకి ఏం జరిగిందంటే దీని మీద అంత అవగాహన లేదు, ఎవరికైనా ఫోన్ చేయాలంటే వాళ్ళకి తెలియదు. ఇది అది
కొమ్మ కుళ్ళుడు పురుగు వచ్చి చెట్లన్నీ ఆగమైపోయింది. ఆ గులాబీ రంగు పురుగు అది ఒక వస్తుంది, అది మొత్తం ఆగమైపోతే అప్పుడు మా నాన్న వాళ్ళు ఫోన్ చేసి ఇది తీసేద్దాం ఇంకొద్దు, ఇది బాగలేదు, మనకి సెట్ అవ్వలేదు అంటే, అట్ట కాదు నాన్న నేను వస్తాను చూద్దాను, చూసిన తర్వాత చెప్దా అని చెప్పి ఇంకా కోచింగ్ ఆడ అయిపోగొట్టుకొని నేను వచ్చిన తర్వాత చూస్తే ఇంకా ల్యాబ్కి పంపించాం. అయితే ఇది చిన్న అది కెమికల్ ద్వారా పోద్ది, ఇది అంత డేంజర్ కాదు, అది ఉంటుంది చూసుకోండి అని చెప్పారు. అయితే తర్వాత మా మొక్కలు ఇచ్చిన నర్సరీ ఆయనకి ఆనంద్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన సింబోడిస్ అను నీమ్ ఆయిల్ కొట్టండి అన్నారు. అది ఒకసారి స్ప్రే చేసినాం అంతే, అప్పటి నుంచి ఎక్సలెంట్ రిజల్ట్. అది కూడా స్ప్రే ఎలా చేయాలంటే ముందు ఆల్రెడీ పురుగు తిన్న కొమ్మల్ని కట్ చేయండి, కట్ చేసి పడేసిన తర్వాత స్ప్రే చేయండి, అది కూడా దూరంగా పడేయండి అన్నారు. ఇంకా స్ప్రే చేసినాం, అప్పటి నుంచి బాగా. ఈ ఎరువులు మీరు ఎన్ని రోజులకు ఎన్ని DAP యూరియా ఎట్లా ఇచ్చిన ఎరువులు? మేము ఎలా వేసినామంటే ఇప్పుడు వేసాం 2-3 కటింగ్స్ తీసుకుంటాం, దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి చేస్తాం. ఏం వేస్తారు ఎరువులు? ఈ 319 999 కానీ 1435 కానీ 20 కానీ 50 కిలోల బ్యాగ్, 50 కిలో ఎకరానికి 2 బ్యాగులు వేస్తాం. ఇప్పుడు ఎకరన్నర మీద 4 బ్యాగులు కూడా వేస్తాం. ఏమేమి వేసిన 4 బ్యాగులు? అదే 19 999 1435 20 ఇవి వేస్తారు 4 బ్యాగులు. మామూలుగా ఇట్లా చల్లేస్తారా? ఇంకా చల్లేస్తాం. ఇట్లా ఇప్పుడు ఏరియా వ్యవస్థ పెద్దది కదండి, ఇంకా మొత్తం ఇట్లా సాల్వ్ ఇట్లా స్ప్రే చేస్తాం, జల్లేస్తాం, జల్లుకుంటూ వెళ్తే ఇంకా అదే ఇంకా గడ్డి కూడా అంత లేదు మనకు. గడ్డి ఎట్లా చేసిన కలుపు బాగా వస్తుంది కదా, డిస్టెన్స్ ఎక్కువ ఉన్నది. మాకు ట్రాక్టర్ ఉంది, చెట్లు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు మేము దాని ట్రాక్టర్తో ఇంకా పెద్దగా ఇప్పుడైతే రాదు. ఇంకా నీడ వస్తే ఇంకా ఒక 80 days 7 days వచ్చిందంటే దాదాపు తగ్గిపోతుంది. 90 days 100 days కు దాదాపు తగ్గిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే వంకాయ చేలో గడ్డి మందు కొట్టకూడదు, ఏదంటే కూలోళ్ళతోనే మాన్యువల్ గా తీపించుకోవాలి. గడ్డి మందు కొడితే మేము తెలియక అటు గిట్లు సైడ్ కొడితే మాకు 5 సార్లు దాకా ఎఫెక్ట్ అయింది. ఇంకా అది దాదాపు 1-2 months దాకా కాయల. దాని తర్వాత దాని మందులు కొట్టి మళ్ళీ దాన్ని కెమికల్స్ వాడి దాని తర్వాత సెట్ చేసినాం. ఇప్పుడు ఇది మీరు స్ప్రేలు ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు, ఏం చేస్తారు? నేను ఈరోజు కటింగ్ అయిపోయింది అనుకోండి, 6 days కి కటింగ్ చేస్తాం. కటింగ్ అయిపోయిన మరుసటి రోజు స్ప్రే చేస్తాం, మళ్ళీ కటింగ్ చేసి స్ప్రే చేస్తాం. పర్ 6 days ప్రతి 6 రోజులకు వీటికి స్ప్రే చేస్తారు. ఏం స్ప్రే చేస్తారు జనరల్ గుర్తున్నాయి మీరు చేసే? మాకు ఇప్పుడు కాయ చెట్టు గ్రోత్ కి బాగా తామరపురికి అవి ఏం లేకుండా సింబోడిస్, దాంతో పాటు దోమకి ఏమో ప్రైడ్, పుచ్చు ముచ్చు రాకుండా ఈ మాకు మార్చల్లో ఒక దగ్గరలో ఈ అర్జున్ అని ఒక కెమికల్ దొరికింది, అది అను సింబోడిస్, ప్రైడ్, రొగారు, ప్రొపనోపాస్ ఇలాంటి ప్రతి 6 రోజులకు స్ప్రే కంపల్సరీ. ఓకే. సో ఇప్పుడు మీరు ఇది ప్లాంటేషన్ పెట్టారు కదా జూలై 11-12కు, మీకు ఎన్ని రోజులకు కటింగ్ స్టార్ట్ అయింది? జూలై 12 రోజులు, జూలై 12 ప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక వచ్చింది 45 days తర్వాతే వచ్చింది మాకు. అంటే దాదాపు 50 days కి వచ్చింది. బట్ మేమేం చేసామంటే అది పురుగు తిన్నది కదా, అది ఎఫెక్ట్ అయ్యి దాన్ని మేము మళ్ళీ కోసేసాం. చెట్లు కోసిన తర్వాత ఇంకో 15 days కి ఇంకప్పుడు స్టార్టింగ్ ఈల్డింగ్ మాకు 15 క్వింటాల్ అయింది. స్టార్టింగ్ ఎకరంన్నరలో. అప్పటి నుంచి మొదలుకొని పర్ వీక్ 4.5 టన్నులు, 5 టన్నులు, 50 క్వింటాలు, 45 క్వింటాల్ దాకా ప్రతి వీక్. ఓకే. ఇప్పటి వరకు కూడా దాదాపు అంటే ఇప్పుడు మీరు పెట్టినట్టే 50 అంటే దాదాపు ఎన్ని రోజులు కటింగ్ చేసిన? 4 నెలలు 5 నెలలు చేసి 5 నెలలు దాదాపు 30-40 కటింగ్లు అయినాయి. 30-40 కటింగ్లు, 40 కటింగ్లు ఎగ్జాక్ట్ గా మొత్తము. అంటే ప్రతి వారం 4 నుండి 5 టన్నుల కటింగ్. ఈ తర్వాత మొత్తం ఇప్పటి వరకు ఎన్ని టన్నులు అయింది? మీరు ఏమైనా రాసుకుంటారా, చూసుకుంటారా? నేను మనకి చూస్తాను, మార్కెట్ నుంచి బిల్లులు అవి వస్తాయి, గ్యాదర్ చేసుకొని నేను చూసుకుంటాను. బట్ ఇవి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 76 tons, 76 టన్నులు ఎకరంన్నరలో 5 నెలల కటింగ్ లో 76 టన్నులు. మీకు రేటు ఎక్కువ ఎంత పోయింది, రేటు తక్కువ ఎంత పోయింది? మాకు టాప్ 70 రూపీస్ దాకా పోయింది. టాప్ అప్పుడు ఆగస్టు సెప్టెంబర్ 2 months. ఇప్పుడు 75, 60, 70 దాకా కూడా పోయింది. దాని తర్వాత కొంచెం డౌన్ అవుతాయి అని ప్రెసెంట్ అయితే 25 రూపీస్ ఉంది. 25 రూపీస్ ఉంది. ఇప్పటివరకు మొత్తానికి 70 టన్నులు. ఎంత మీకు యావరేజ్ ఎంత తీసుకోవచ్చు రేటు? 70 తీసుకోకుండా, మనం 30 తీసుకోకుండా ఎంత యావరేజ్ తీసుకోవచ్చు? 40, 45, 50 దాకా కూడా. ఎంత మీకు ఎన్ని వచ్చినట్టు? మీరు అన్ని ఉన్నాయి కదా, మీరు మొత్తం చూసుకుంటారు, బిల్లులు ఉన్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు వేరే అది ఇంటికాడ ఉన్నాయి. 70 టన్నులు కదా, టన్నుకు మీరు 30 తీసుకున్నా బాగానే వచ్చినాయి కదా. మరి ఇప్పుడు ఒక 10 రూపాయల కాడికి లీస్ట్ పోయినా
ఇప్పుడు ఒకసారికే మాకు 40-50 క్వింటాలు అవుతున్నాయి. 40-50 వస్తున్నాయి. 10,000కి కిరాయికి కూలోళ్ళకి 10,000 ఖర్చు తీసేసిన 30 నుంచి 40,000 దాకా మనకు మిగులుతుంది. మినిమం 30,000 పెట్టుకున్నా మనం 70 టన్నులు కదా. లిస్ట్ 10 రూపీస్ పోయినా ఇంకా 20, 30, 40 ఇంకా రేటు పోతే ఇంకా మీరుకైతే యావరేజ్ 30 తీసుకుంటారు కదా. 70 పోయింది, 20 పోయింది. యావరేజ్ 30-40 తీసుకున్నా 70 టన్నులు అంటే ఒక 20 lakhs వచ్చినట్టు. అంతే 20 lakhs వచ్చినాయి. 18 lakhs. ఇది ఇప్పుడు 18 లక్షలు వచ్చినాయి మీకు ఇప్పటికి 5 నెలల్లో. ఎకరంన్నర దీనికి ఎకరంన్నరకు మొత్తం ఖర్చు ఎంత అయింది? మా ఖర్చు ప్లాంటేషన్కి ఒక 40,000 వేసింది. మొక్కలకి ఎరువుకి ఒక 20,000 అయింది. దాని తర్వాత కూలోళ్ళకి కింద వేసడానికి మొత్తం 1,20,000 దాకా. కటింగ్ కూలీలు, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలిపితే టాటర్ దుక్కి దున్నడం అన్ని ఉంటాయి కదా. మొత్తం కలిపి 1,20,000 దాకా. ఎక్కువనే ఉంటాయి నాకు తెలుసు. మీరు రాయలేదా ఇట్లా ఏమైనా? మాకు ఓన్ టాటర్ కాబట్టి మీకు తక్కువ అయింది. రైట్. లేకపోతే మాత్రం కంపల్సరీ ఒక 2.5 మాకు టాటర్ మీకు ఇప్పుడు అంటే ట్రాక్టర్ మీరు దున్నుకోవడం మీదే, మళ్ళీ ఈ వెజిటేబుల్ పట్టుకపోవడం మీది, బోలోరా ఉంది మొత్తం ఓన్. ఓకే. దాంతో మీకు 1,20,000. జనరల్ అయితే ఎకరంన్నరలో మినిమం 2.5 లక్షలు అవుతుంది. ఇవన్నీ పట్టుకుంటే 2 లక్షల పైన. మాకు వేరే రూపాయి కూడా ఇవ్వం. మొత్తం మాకు ఓన్ వెహికల్స్ ఉన్నాయి. మొత్తం టాటర్ బండ్లు వెహికల్స్. ఇప్పుడు మీరు గ్రాఫ్టింగ్ వంక ఏమంటే మీ ఫాదర్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ ఫాదర్ హ్యాపీగా ఉన్నాడా? ఆ రోజు చెట్లు తీసేసి వద్దని చెప్తే ఈ 16 లక్షలు అంతేనా? 16 లక్షలు బయట అప్పు తీసి వేరే పంటలు మాకు బొప్పస్కాయలు, రెడ్డాపిల్ పేరు, జామకాయ తోట ఇవన్నీ ఉన్నాయి. మాకు 4 ఎకరాలు మిర్చి ఇవన్నీ మాకు దీంట్లో వచ్చిన ఇప్పుడు 16 lakhs 18 lakhs కూలోళ్ళకి మెయింటెనెన్స్ కి వాటికి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికి మాకు సరిపోయింది అన్నిటికీ మొత్తానికి. మాకు ఇప్పుడు ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉంది? ఇప్పుడు మాకు 15 acres దాకా చేస్తాం. 15 acres ఏమేమి పంటలు వేస్తారు? మాకు బొప్పాయికాయలు ఉన్నాయి, 5 ఎకరాలు మిర్చి ఉంది, 3 acres ఏమో జామ నిమ్మ తోట ఉంది, 2 acres ఏమో రెడ్ ఆపిల్ తోట ఉంది. రెడ్ ఆపిల్ ఇంకా 2.5 ఎకరన్నర ఏమో ఇది వంకాయ. వీటన్నిటికీ ఇప్పుడు మీకు ఇందులో వచ్చిన డబ్బులు టెన్షన్ లేకుండా బయట నుంచి లేకుండా ఇది అయిపోయింది. ఇది మాకు ఇంకా అన్నిటి మీద కూలోళ్ళకి వాటికి మందులకి కెమికల్ మొత్తం మేము క్యాష్ ఇంకేం వాడినా. ఇప్పుడు బొప్పాయిలో 10 రూపాయలు వచ్చినా మాకే, మిర్చిలో 10 రూపాయలు వచ్చినా మాకే, మొత్తం ఇంకేమున్నా. ఇప్పుడు మిర్చి 25,000 30,000 దాకా ఉంది. ఇప్పుడు మాకు ఖర్చు ఏం లేదు కాబట్టి ఇంకా ఎంత వచ్చినా మాకు. ఇప్పుడు వెరైటీ ఇందులో ఏం వేసిండ్రు? ఇప్పుడు ఇదేమో నితీష్, అంకుర్ నితీష్. ఇంకా అంకుర్ నానో ఉంది ఆడ, నానో బ్లాక్. ఇప్పుడు ఇది మార్కెట్ ఎక్కడ తీసుకెళ్తారు? మేము మార్కెట్ ఎక్కడ రేటు ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఉంటే ఆడికి విజయవాడ, చిలుకలూరుపేట, నరసరావుపేట. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది నరసరావుపేట? ఎన్ని కిలోమీటర్లు? మాకు ఇక్కడ 75 వస్తుంది. హైదరాబాద్ నరసరావుపేట. గుంటూరు 110 వస్తుంది. 110 వస్తుంది. అంటే ఇవి పోతాయి మార్కెట్ లో, నానో అంకుర్ నితీష్ ఈ 2 వెరైటీలు పోతాయి. వేరే పోవేమన్నా వెరైటీలు పోతాయి కాబట్టి వీటికన్నా ఒక 5 రూపాయలు తక్కువ ఉంటాయి. ఇవి మాత్రం మంచి రేట్. ఇప్పుడు ఈ 20 రూపీస్ ఉంది అనుకో, నానో ఏమో నితీష్ 20 ఉంది అనుకో, ఆ గుత్తొంకాయలు ఏమో 25. ఇంకా దీని మీద 5 రూపాయలు అవి పెచ్చు అవి అలా. ఇది మీరు మెయింటెనెన్స్ మీద బాగుంది. చెట్టు కూడా చాలా హైట్ ఉంది అన్నట్టు. ఇప్పుడు ఒక కూలీ ఎన్ని క్వింటాలకు వస్తారు కటింగ్ వంకాయ? ఇప్పుడు 20 మెంబర్స్ వస్తారు. 20 మెంబర్స్ వచ్చి ఇంకా 40 క్వింటాల్స్కి వస్తారు. 40 క్వింటాల్ ఒక రోజులోనే. ఒకసారికి అటు సైడ్ ఇటు సైడ్ ఇద్దరు పడతారు. ఒకళ్ళే ఒకసారి కోయడానికి వీల్లేదు. ధైర్యంతోనే మార్చ్ లో కూడా ఇంకో 4 ఎకరాలు లేదు ప్లానింగ్ లో ఉన్నాము. కొంచెం అది కూడా మొక్కలు 2.5 ఇది మేమేంటంటే ఇది కోయలేక ఇసుక పుట్టి వదిలేసిన రోజులు. ఇంకా ఇప్పుడు కొత్తగా రైతులు చూసి చాలా వరకు గ్రాఫ్టింగ్ వంకాయ వేయాలనుకుంటారు. ఎవరైతే కొత్తగా రైతులు గ్రాఫ్టింగ్ వంకాయ సక్సెస్ఫుల్ గా దిగుబడి తీసి మంచి ఆదాయం తీసుకుంటారు, ఎటువంటి సలహా ఇవ్వగలుగుతారు? మేము నెక్స్ట్ ఇయర్ కూడా ఈ వంకాయను చూసి ఒక 5 acres చెన్నై వెరైటీ చేద్దాం అనుకుంటున్నాం. ఒక ఎకరంలో ఇలాంటి గ్రాఫ్టింగ్ వెజిటేబుల్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే 1 acre 2 acres చేసుకుంటే మిగతా 3 acres వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఖర్చు లేకుండా ఇప్పుడు ఇప్పుడు 7 నెలలకి ఇప్పుడు మాకు 18 lakhs మిర్చి
25,000 ఇప్పుడు 6,000 7,000 కూడా అమ్మేసారు రైతులు బాగానే కొనేవాళ్ళు లేక పడేసి కూడా వచ్చినాం అలా ఉండేది కదా. ఇది ఏంటంటే బయట నుంచి అప్పు తేకుండా మందులు క్యాష్ వాడుకొని ఒక రైతు అనేవాడు అప్పు లేకుండా కొంచెం స్టాండర్డ్గా ఉండొచ్చు ఇలాంటి కూరగాయలు అవి వేసుకుంటే. రేట్ లేదు, రేట్ దొరకదు, 10 రూపాయలు 5 రూపాయలు అనేది ఎప్పుడు వేస్తే వంకాయకు మనకు రేట్ దొరుకుతుందని అడుగుతుంటారు రైతులు. మీరు ఏమైనా అబ్జర్వ్ చేసిండ్రా, చెప్పొచ్చు ఏమన్నా ఎప్పుడు వేసుకునేది అనేది? మే జూన్ జూలైలో వేసుకుంటే, ఏప్రిల్ మే జూన్లో వేసుకుంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో 3 నెలలు టాప్ రేట్ ఉంటుంది. ఎందుకంటే వర్షాలప్పుడు చాలా పడితే పురుగు కంట్రోల్ కాదు. మాది అంటే ఎర్ర నెల మాది, మాకు ఎంత వర్షం పడ్డా ఏం పడ్డా మాకు చెట్లు డ్యామేజ్ కావు ఏం కావు. సో మాకు ఆ టైంలో రేటు బాగా కలిసి వచ్చింది. 70 రూపాయలకి 75 రూపాయలు కూడా అమ్మినాం మేము మార్కెట్లో మేమే. మినిమం 20 రూపాయల రేటు ఉన్న రైతుకు ఆదాయం పర్వాలేదు. మినిమం 20 రూపాయలు, అంతకంటే తగ్గితే కొద్దిగా కష్టం పెట్టుబడులు. సో ఇది మనకు వీరు చెప్పేది ముఖ్యంగా గ్రాఫ్టింగ్ వంకాయ సాగులో చాలా సక్సెస్ఫుల్గా మంచి దిగుబడి తీసి మంచి ఆదాయం పొందడం జరిగింది. సో ముఖ్యంగా చాలామంది రైతులు గుర్తుంచుకోండి, మీరు ఈ ఆదాయము చూసి డబ్బులు ఈ దిగుబడి చూసి తొందరపడి వేసి దాన్ని సరిగా మెయింటైన్ చేయకుండా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయకుండా మీకు ఒక 2 ఎకరాల తోట ఉంటే, 2 ఎకరాల పొలం ఉంటే అందులో 1 ఎకరం గ్రాఫ్టింగ్ వేసుకోండి. మిగతా ఎకరంలో నార్మల్ వంకాయ వేసుకోండి, లేకుంటే వేరే ఏదైనా వెజిటేబుల్స్ వేసుకోండి. మీరు 5 ఎకరాలు వేసేది ఎకరం వేసుకున్నా పర్వాలేదు, కానీ మెయింటెనెన్స్ బాగుండాలి. మన సరైన మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అంటే కరెక్ట్ టైంకు మనము మందులు ఇవ్వాలి, ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. పైన స్ప్రేలు కూడా ప్రతి 6 రోజులకు స్ప్రే చేయాలి. నేను 10 రోజులకు చేస్తా, ఈరోజు వర్షం పడ్డది, నాకు డబ్బులు లేవు, లేదు లోకల్ ఏదో షాప్లో ఏదో ఆ షాప్ అతను మందు ఇచ్చిండు అది పోతుందని చెప్పి ఆ విధంగా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మీరు దిగుబడి తీసుకోలేరు. కాబట్టి తప్పకుండా మంచి మందులు స్ప్రే చేసి ప్రతి వారము కరెక్ట్ ఫెర్టిలైజర్లు ఇచ్చి కరెక్ట్ నర్సరీ నుండి మంచి మొక్కలు కనుక తీసుకొని మీరు గ్రాఫ్టింగ్ వంకాయ తీసుకుంటే తప్పకుండా గ్రాఫ్టింగ్ వంకాయలో మీకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. రేట్ అని చాలామంది రైతులు అడుగుతుంటారు, బట్ ఇది రైతులతో మాట్లాడి మనం అబ్జర్వ్ చేసింది చూసింది, రైతులు చెప్పేది కూడా జనరల్గా జూన్ నుండి డిసెంబర్ వరకు ఈ 6 నెలల టైంలో రేట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ 3-4 నెలలు ఎక్కువ హై రేట్ ఉంటుంది, మిగతా 3-4 నెలలు ఒక 15-20 ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా రేట్ అనేది మీకు 20 రూపాయలన మంచి ఆదాయం వస్తుంది. రైతు సోదరులు రేటు మీద మీరు డిపెండ్ కాకుండా ఏ విధంగా బాగా చేయాలి, ఏ మందులు స్ప్రే చేయాలి, ఫెర్టిలైజర్లు ఏ విధంగా ఇచ్చుకోవాలనే దాని మీద దృష్టి పెట్టండి. దిగుబడి తీసే దాని మీద దృష్టి పెట్టండి. ఎప్పుడైతే దిగుబడి ఎక్కువగా తీస్తారో అప్పుడు మీకు 20 రూపాయల రేటు ఉన్న గ్రాఫ్టింగ్ వంకాయ మంచి దిగుబడి ఇస్తుంది. కాబట్టి మామూలు వంకాయ కంటే మీకు 20 రూపాయల రేటు ఉన్న రైతుకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది వీరి యొక్క అనుభవం, వీరు చేసే పద్ధతి, ఇక్కడ వీరి యొక్క అనుభవాన్ని మనకు తెలపడం జరిగింది. ప్రతి ఒక్క రైతులు కంపల్సరీగా ఆ పాత ఏదైతే మామూలు వంకాయ సాగు 3-4 నెలల్లో మీకు క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పురుగు కంట్రోల్ కాదు, మళ్ళీ నీళ్ళం దున్నడము, మళ్ళీ వేరే పంట వేయడం కాకుండా ఒక్కసారి గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకుంటే 2 సంవత్సరంల వరకు మీకు ఈ గ్రాఫ్టింగ్ వంకాయ ఉంటుంది. లేదు మీకు 1 సంవత్సరంలోనే మంచి ఆదాయము డబ్బులు వచ్చినంటే మీరే ఈ వంకాయ తోటను తీసి మళ్ళీ గ్రాఫ్టింగ్ వంకాయ వేసే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా జాగ్రత్తగా చేసుకుంటే మాత్రము గ్రాఫ్టింగ్ వంకాయలో మంచి ఆదాయం వస్తుంది, తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.